వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులాపై దాడి చేసి వెనుజులా అధ్యక్షుడు మధురోను బంధించి అమెరికాకి తీసుకెళ్లడాన్ని ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన చేపట్టడం జరిగిందని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు. దేశ రాజధాని కాంగ్రెస్పై అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే మారక ద్రవ్యాలనే పేరుతో ఈరోజు ఆ దేశం మీద ట్రంప్ బాంబుల వర్షం కురిపించి దేశ అధ్యక్షుడిని నికోలస్ మధురోని ఆయన్ని బంధించి వాళ్ళ భార్యను కూడా బంధించి అమెరికాకు తీసుకురావడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఒక దేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళ యొక్క దేశ రాజకీయ పరిస్థితులు వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ దేశం మీద అమెరికన్ సామ్రాజ్యవాదం మనం చూస్తున్నాం. ఇదే కాదు, గతంలో ఇరాక్పై కూడా ఆడ ఆయుధాలు ఉన్నాయనే పేరుతో ఆ దేశం మీద ముద్రేసి సద్దాం హుస్సేన్ గారిని ఆ రోజు హత్య చేయించారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు అనేక దేశాల మీద, ఈరోజు బ్రెజిల్ మీద కానీ, కొలంబియా మీద కానీ, ఇతర చిన్న చిన్న దేశాల మీద కూడా మేము దాడి చేస్తామనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నారు ప్రభుత్వ నాయకత్వాన్ని. ఇప్పుడు ఎన్నికైనటువంటి నూతన నాయకత్వాన్ని రాత్రి బెదిరించడం కానీ, మీకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది అమెరికా ఈరోజు వాదిస్తుంది. ఐక్యరాజ్య సమితి కానీ లేదా ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. వెంటనే ఏ దేశానికి సంబంధించినటువంటి దేశ రాజకీయ పరిస్థితులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. వారి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు ఇతర దేశాల మీద, చిన్న చిన్న దేశాల మీద ఆంక్షలు విధించడం, మన దేశం మీద కూడా ఈరోజు కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు ఆంక్షలు విధించినప్పుడు కానీ తెలియజేస్తున్నాం. చెప్పుకునేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని నాయకుడు ఈ అమెరికా సామ్రాజ్యవాదానికి మొత్తమే కాదు, వియత్నాం యుద్ధం, ఇరాన్ యుద్ధం, ఒక దేశం ఏమిటి, ఏ అమెరికా చరిత్ర అంతా కూడా విదేశాల మీద దాడి చేయడం తప్పితే మరి ఆయన బెదిరింపుకుంటున్నాడు. కొలంబియా కానీ, మెక్సికో కానీ, క్యూబా కానీ ఈ నిరసనకి పూనుకుంటున్నాయి. ప్రజానీకం, శాంతియుత కాముకులందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించి ఆ రకంగా అమెరికా సామ్రాజ్యవాదానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతూ